Hi friends, I am Poormina, English language and soft skills trainer from Formula Spoken English Institute. ఎలా ఉన్నారండి? ప్రీవియస్ వీడియోస్ అన్ని వాచ్ చేస్తున్నారా? ఏమైనా నేర్చుకున్నారా ఇంతవరకు? ప్రతి టాపిక్ కూడా మీరు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది. ఈరోజు ఇంకో కొత్త టాపిక్ చూద్దాం. జనరల్గా మనం ఫార్మల్గా మాట్లాడేటప్పుడు కొన్ని వర్బ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. వాటి విషయంలో చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది మనకి. ఫార్మల్గా మనం ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఏ లాంగ్వేజ్ వాడినా సరిపోతుంది, కానీ ఎస్పెషల్లీ ఫార్మల్గా ప్రొఫెషనల్గా మాట్లాడేటప్పుడు మనం కెన్, కుడ్, వుడ్, మే, మైట్ ఇలాంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. బట్ వాటి యూసేజ్ విషయంలో ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి అనేది మాత్రం కొంచెం క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు ఈ మోడల్ ఆక్సిలరీస్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఒక టాపిక్ని, ఒక వర్బ్ని మనం చూద్దాం. అది కెన్ అండి. కెన్ అంటే ఏంటి? వాట్ ఈస్ కెన్? తెలియకుండా మనం రోజులో ఎక్కువసార్లు కెన్ అనేది వాడుతూనే ఉంటాం. కెన్ అంటే ఇట్ షోస్ అవర్ ఎబిలిటీ. ఎబిలిటీ అంటే ఏంటి? మన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఏదైనా ఒక పని జనరల్గా మనం మాట్లాడేటప్పుడు నేను ఆ పని చేస్తాను అంటాం. కొన్ని సందర్భాల్లో నేను ఆ పని చెయ్యగలను అంటాం. ఆ గలను అని చెప్పడం కోసమే మనం కెన్ అనే దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. కెన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని నేను చేయగలను, ఆ ఎబిలిటీ నాకుంది, లేదా అతను చేయగలడు, ఆ ఎబిలిటీ తనకుంది. ఇలా మనం ఒకళ్ళ ఎబిలిటీ గురించి లేదా ఒకళ్ళ కెపాసిటీ గురించి చెప్పేటప్పుడు కెన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇంకా కెన్కి మరికొన్ని యూజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ క్లాస్లో చెప్తాను. కెన్ అంటే ఏంటి? ఎబిలిటీ. చూడండి, ఈ కెన్ని మనం ఏ సిచ్యువేషన్స్లో వాడచ్చు, ఏ టెన్స్లో వాడచ్చు అంటే కెన్ని ఎట్టి పరిస్థితుల్లో పాస్ట్ టెన్స్లో వాడొద్దు. కెన్ని మనం ప్రెజెంట్లో వాడచ్చు, ఫ్యూచర్లో వాడచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక పని నేను చెయ్యగలను అని చెప్పడానికి కెన్ వాడచ్చు. ఫ్యూచర్లో ఏదైనా ఒక పని నేను చెయ్యగలను అని చెప్పడానికి కూడా మనం కెన్ తీసుకుంటూ ఉంటాం. చూడండి, కెన్ని మనం ప్రజెంట్లో అండ్ ఫ్యూచర్లో ప్రతి పర్సన్కి, మనకి ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అందరూ ఉన్నారు కదా, ప్రతి పర్సన్కి కూడా వాడచ్చు. ఐ కెన్ అనొచ్చు, హీ కెన్ అనొచ్చు, షీ కెన్, దే కెన్, వీ కెన్, నేమ్ యూజ్ చేయొచ్చు. సో ప్రతి చోట కూడా కెన్ అనేది, ప్రతి పర్సన్కి కూడా కెన్ అనేది యూజ్ చేయొచ్చండి. చూడండి, ఇక్కడ మనం సెంటెన్సెస్ దగ్గరికి వచ్చినప్పుడు పాజిటివ్గా నేను ఏదైనా ఒక పని చేయగలను అని చెప్పాల్సి వస్తే దాన్ని పాజిటివ్ స్టేట్మెంట్ అంటామని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు క్లాస్లో. ఇప్పుడు చూడండి, మనం సెంటెన్స్ దేంతో స్టార్ట్ చేసుకుంటాం? సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం, తర్వాత కెన్ వాడతాం, తర్వాత వర్బ్ అనేది ఐదర్ బీ ఫామ్ ఆర్ హ్యావ్ ఫామ్ ఆర్ యాక్షన్ వర్బ్. ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఏదైనా వాడచ్చు. ఐ కెన్ బి అనొచ్చు, ఐ కెన్ హ్యావ్ అనొచ్చు, లేదా ఐ కెన్ తర్వాత యాక్షన్ వర్బ్ అయినా వాడచ్చు, మనం చెప్పాలనుకున్న సిచ్యువేషన్ బట్టి. చూడండి, సబ్జెక్ట్ తర్వాత కెన్, తర్వాత వర్బ్, తర్వాత మనం సెంటెన్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, ఇంగ్లీష్లో మాట్లాడగలను, ఇన్ కూడా వాడచ్చు. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నా కరెక్టే. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను అనే దగ్గర అది డెఫినెట్గా ఒక స్పెషల్ ఎబిలిటీయే కదా. అందరూ మాట్లాడతారా ఇంగ్లీష్? ఖచ్చితంగా వచ్చిన వాళ్ళే, నేర్చుకున్న వాళ్ళే మాట్లాడగలుగుతారు. డెఫినెట్గా అది ఒక స్పెషల్ ఎబిలిటీయే కదా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం కెన్ అనే దాన్ని వాడచ్చు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. మీరు కూడా మాట్లాడగలిగే రోజు వచ్చినప్పుడు డెఫినెట్గా దీన్ని యూజ్ చేస్తూ చెప్పచ్చు. షీ కెన్ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడగలదు. ఓకే, అది కూడా ఒక స్పెషల్ ఎబిలిటీ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పాటలు పాడగలరా? లేదు, కొంతమంది మాత్రమే పాటలు పాడగలరు, అది బాగా పాడగలరు. కాబట్టి షీ కెన్ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడగలదు, ఆమెకున్నటువంటి స్పెషల్ ఎబిలిటీ. హీ కెన్ బీ హియర్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను యాక్షన్ వర్బ్ వాడాను కానీ ఇక్కడ బీ యూజ్ చేస్తున్నా. అంటే వర్బ్ ప్లేస్లో మనం ఏ వర్బ్ అయినా తీసుకోవచ్చు అని చెప్పాను కాబట్టి హీ కెన్ బీ హియర్ అంటే అతను ఇక్కడ ఉండగలడు, ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్ ఇంకొద్దిసేపు ఉండగలడు. ఉండడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను యాక్షన్ వర్బ్ ఏం తీసుకోకుండా బీ యూజ్ చేశా. అతను ఇక్కడ కొద్దిసేపు ఉండగలడు, ఏం చెప్పాలి? హీ కెన్ బీ హియర్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. అర్థమవుతుంది కదా కెన్ ఏ సిచ్యువేషన్స్లో వాడాలో. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. షీ కెన్ సింగ్ సాంగ్స్, ఓకే. హీ కెన్ బీ హియర్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్, హీ కెన్ డాన్స్ వెల్,
దే కెన్ వర్క్ హార్డ్, ఇలా ఇవన్నీ కూడా స్పెషల్ ఎబిలిటీస్ అండి. ఇలా మనం కెన్ యూజ్ చేస్తూ ప్రతి పర్సన్కి కూడా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్. ఒకవేళ మీరు నెగిటివ్ చెప్పాలనుకుంటే, అంటే చెయ్యలేము అని చెప్పాల్సి వస్తే, ఆ ఎబిలిటీ మనకి లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు కెన్కి బదులు మనం కెనాట్ వాడతాం. అంటే దీన్ని మనం చెప్పేటప్పుడు కాంట్ అని చెప్పచ్చు. నెగిటివ్లోకి వచ్చినప్పుడు కెనాట్ యూజ్ చేస్తాం. సెంటెన్స్ చూడండి, సబ్జెక్ట్ తర్వాత కెన్ బదులు కెనాట్ వస్తుంది, వర్బ్ వస్తుంది అండ్ స్టేట్మెంట్ని కంప్లీట్ చేస్తాం. ఐ కాంట్ రన్ ఫాస్ట్, నేను ఫాస్ట్గా పరిగెత్తలేను. ఇక్కడ నేను ఒక పని చెయ్యలేను అని చెప్తున్నాను కాబట్టి కెన్ బదులు కెనాట్ తీసుకున్నా. ఐ కెనాట్ రన్ ఫాస్ట్, ఫాస్ట్గా పరిగెత్తలేను. షీ కెనాట్ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడలేదు, ఆమెకి పాటలు పాడే ఎబిలిటీ లేదు లేదా చేయలేదు. వీ కెనాట్ బీ హియర్ ఎనీమోర్, ఇక్కడ మేము ఏమాత్రం ఇంకెంతసేపు కూడా ఉండలేము, కొద్దిసేపు కూడా ఉండలేము. వీ కెనాట్ బీ హియర్ ఎనీమోర్, ఇక్కడ ఎంత మాత్రం మేము ఇంకా ఉండలేము. ఇక్కడ బీ యూజ్ చేశా, ఇక్కడ వర్బ్స్ వాడాను, డైరెక్ట్ యాక్షన్ వర్బ్స్. ఇక్కడ మాత్రం బీ ఫామ్ తీసుకున్నా. అర్థమవుతుంది కదండి. కెన్ యూజ్ చేస్తూ మనం సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలో, ఏ సిచ్యువేషన్స్లో వాడాలి. మనం ఏదైనా ఒక పని చేయగలను అని చెప్పేటప్పుడు, లేదా ఎదుటి వాళ్ళు చేయగలరు అని చెప్పేటప్పుడు కెన్ తీసుకుంటాం. కెన్ తర్వాత మనం యాక్షన్ వర్బ్ వాడచ్చు, బీ ఫామ్ వాడచ్చు, లేదా హ్యావ్ అయినా యూజ్ చేయొచ్చు. అది సిచ్యువేషన్ బట్టి. చేయగలను అన్నప్పుడు కెన్తో చెప్తాం, చేయలేను అన్నప్పుడు కెనాట్తో చెప్తాం. సో కెన్తో సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో అర్థమైంది కదా. నేను ఏదైనా చేస్తాను అని చెప్పేటప్పుడు పాజిటివ్లో, చేయను అని చెప్పేటప్పుడు నెగిటివ్. క్వశ్చన్స్ ఎట్లా అంటే, ఏదైనా మనం ఒక పని ఎదుటి వాళ్ళని నువ్వు చేయగలవా అని అడిగేటప్పుడు, ఒకళ్ళ ఎబిలిటీని క్వశ్చన్ చేసేటప్పుడు కెన్ యూజ్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతాం. అలాగే కెన్ని సమ్ టైమ్స్ పర్మిషన్ తీసుకోవడానికి కూడా వాడతాం. నేను ఈ పని చేయొచ్చా, నేను కూర్చోవచ్చా, రావచ్చా, ఇలా మనం ఎవరినైనా పర్మిషన్ అడగాల్సి వస్తే ప్రజెంట్ మూమెంట్లో, ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం కెన్ యూజ్ చేయొచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో రిక్వెస్ట్ చేయడానికి కూడా మనం కెన్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, కెన్ని మనం క్వశ్చన్స్లో ఎలా యూజ్ చేస్తామో ఒకసారి చూద్దాం. క్వశ్చన్స్లోకి వచ్చినప్పుడు, పాజిటివ్లోకి వచ్చినప్పుడు జనరల్గా సెంటెన్స్లో ఏం చేస్తాం, ఎప్పుడు కూడా సెంటెన్స్ అనగానే మనకి పర్సన్ ముందుకు వస్తారండి. ఎప్పుడు కూడా క్వశ్చన్ అనగానే మనకి వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ ముందుకు వస్తుంది. చూడండి, కెన్తో క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. సెంటెన్స్లో సబ్జెక్ట్తో చేసినట్లే క్వశ్చన్లో కెన్ ముందుకు వస్తుంది, తర్వాత ప్లేస్లో పర్సన్ అంటే సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత వర్బ్ ప్లేస్లో మనం యాక్షన్ వర్బ్ తీసుకోవచ్చు, బీ తీసుకోవచ్చు, హ్యావ్ తీసుకోవచ్చు. క్వశ్చన్ని కంప్లీట్ చేస్తాం. చూడండి, ఇక్కడ మనం క్వశ్చన్ అడగాల్సి వస్తే, నువ్వు ఈ పని చేయగలవా, చెయ్యగలవు అని చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేయగలవు అన్నావు అనుకో, యూ కెన్ డూ ఇట్ అంటాం. అదే నువ్వు చెయ్యగలవా అన్నప్పుడు కెన్తో క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. కెన్ యూ సింగ్ సాంగ్స్, నువ్వు పాటలు పాడగలవా. ఇక్కడ మనం వాళ్ళ ఎబిలిటీని క్వశ్చన్ చేస్తున్నాం. అర్థమవుతుందా. కెన్ యూ సింగ్ సాంగ్స్, నువ్వు పాటలు పాడగలవా. కెన్ దే ప్లే చెస్, వాళ్ళు చెస్ ఆడగలరా. ఎందుకని, చెస్ అనేది అందరూ ఆడలేరు కాబట్టి డెఫినెట్గా అది ఆడే కెపాసిటీ ఉందంటే స్పెషల్ కెపాసిటీ అన్నట్లే కదా, స్పెషల్ ఎబిలిటీ అన్నట్టే కదా. కాబట్టి కెన్ దే ప్లే చెస్, వాళ్ళు చెస్ ఆడగలరా. ఇవి మనం ఎబిలిటీని క్వశ్చన్ చేసేటప్పుడు కెన్ యూజ్ చేసే విధానం. ఒకవేళ మనం పర్మిషన్ కోసం కెన్ వాడాల్సి వస్తే, మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా పర్మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కెన్ యూజ్ చేయొచ్చండి. కెన్ ఐ కమ్ ఇన్, మీరు ఏదైనా ఒక గదిలోకి వెళ్ళాలి, ఒక ఆఫీస్కి వెళ్ళారు, ఒక పర్సన్ని కలవడానికి వెళ్ళారు, అలాంటప్పుడు నేను లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడగాలనుకోండి, అప్పుడు ఎలా అడుగుతారు, కెన్ ఐ కమ్ ఇన్, లోపలికి రావచ్చా. కెన్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా. కెన్ ఐ లీవ్, నేను వెళ్ళొచ్చా, వెళ్ళిపోవచ్చా. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ మొబైల్, ఇక్కడ మళ్ళీ మనం రిక్వెస్ట్లోకి వచ్చేసాం. ఈ త్రీ క్వశ్చన్స్ ఏంటంటే పర్మిషన్ కోసం వాడేవండి. మనం ఏదైనా ఒక పని చేయడానికి ఎదుటి వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం క్వశ్చన్లో కెన్ యూజ్ చేయొచ్చు. కెన్ ఐ కమ్ ఇన్, లోపలికి రావచ్చా. కెన్ ఐ సిట్ హియర్, కెన్ ఐ లీవ్, కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్, ఇలాంటివన్నీ కూడా మనం ఒకళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవడానికి వాడేవి. ఒకవేళ రిక్వెస్ట్ చేయాల్సి వస్తే, నువ్వు ఈ పని చేసి పెట్టవా నా కోసం అని ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలనుకోండి, అప్పుడు కూడా కెన్ అడుగుతాం. అది ఎలా అడగాలి, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ మొబైల్, ఒకసారి నీ మొబైల్ ఇస్తావా, రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ యూ ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ, ఈ పని నా కోసం ప్లీజ్ చేసి పెట్టవా అని అడుగుతూ ఉంటాం కదా. ఎవరినైనా ఏదైనా మన కోసం చేయమని రిక్వెస్ట్ అడిగినప్పుడు, రిక్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా కెన్ యూజ్ చేస్తాం క్వశ్చన్స్లో. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ మొబైల్, మీ మొబైల్ ఒకసారి ఇస్తావా. కెన్ యూ ప్లీజ్ డూ ఇట్ ఫర్ మీ, ఈ పని నా కోసం చేస్తావా.
కెన్ యూ గో అండ్ డూ దట్ వర్క్ ఫర్ మీ, నువ్వు అక్కడికి వెళ్ళి నా కోసం ఆ పని చేస్తావా? ఇలా ఎవరినైనా మనం రిక్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, లేదా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, లేదా ఎదుటి వాళ్ళని ఎబిలిటీని మనం క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మనం ఈ కెన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు అర్థమైంది కదా కెన్ ఎన్ని సిచ్యువేషన్స్లో వాడచ్చు. ఒకటి ఎబిలిటీని చెక్ చేసేటప్పుడు, రెండోది మనం ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా పర్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు, మూడోది ఎదుటి వాళ్ళని మనం ఏదైనా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా కెన్ యూజ్ చేస్తాం. ఈ కెన్ యూజ్ చేస్తూ మీరు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. కెన్ యూజ్ చేస్తూ కాన్వర్జేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.